నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దక్షిణ భారతదేశంలో భారీ పారిశ్రామిక పోటీ మొదలైందా? ఒకప్పుడు తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉన్న భారీ ప్రాజెక్టులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు మల్లుతున్నాయా? ఏకంగా 30,000 కోట్ల రూపాయల విలువైన మెగా ఫిష్ బిల్డింగ్ క్లస్టర్, రక్షణ రంగానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, ఏరోస్పేస్ తయారీ కేంద్రాలు ఇవన్నీ ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీశాయి. అసలు ఏం జరుగుతోంది? తమిళనాడులో ఎందుకు విమర్శలు వినిపిస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ కు నిజంగానే భారీ పెట్టుబడులు రాబోతున్నాయా? తాజాగా దేశ రక్షణ రంగంలో కీలక సంస్థగా పేరొందిన మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ భాగస్వామ్యంతో సుమారు 30,000 కోట్ల విలువైన మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసే ప్రతిపాదనలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ప్రాజెక్టు అమలైతే భారీ నౌకల నిర్మాణం, రక్షణ రంగ ఉత్పత్తులు, వేలాది ఉద్యోగ అవకాశాలు, అంతర్జాతీయ స్థాయి తయారీ సామర్థ్యాలు రాష్ట్రానికి లభించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు రాజకీయ వివాదం కూడా మొదలైంది. తమిళనాడులోని కొంతమంది రాజకీయ నాయకులు రాష్ట్రం కీలక పారిశ్రామిక అవకాశాలను కోల్పోతుందని విమర్శిస్తున్నారు. ప్రత్యేకంగా షిప్ బిల్డింగ్ ప్రాజెక్టు మాత్రమే కాదు, డిఆర్డీఓకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు, రాయల్ ఎన్ఫీల్డ్ విస్తరణ ప్రణాళికలు, భారత 5వ తరం యుద్ధ విమానం ఏఎంసీఏ కార్యక్రమానికి అనుబంధ ఏరోస్పేస్ తయారీ అవకాశాలు కూడా ఇతర రాష్ట్రాల వైపు వెళుతున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే పరిశ్రమ నిపుణులు మాత్రం ఈ చర్చను మరో కోణంలో చూస్తున్నారు. పెట్టుబడులు కేవలం రాజకీయ నిర్ణయాల ఆధారంగా రావు అంటున్నారు. భూమి అందుబాటు, అనుమతుల వేగం, పోర్టులు, రోడ్లు, విమానాశ్రయాల వంటి మౌలిక వస్తువులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఇవన్నీ పెట్టుబడిదారుల నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం విశాఖపట్నం, కృష్ణపట్నం, గంగవరం వంటి పోర్టుల ఆధారంగా సముద్ర ఆధారిత పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు తమిళనాడు కూడా ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ మరియు తయారీ కేంద్రాల్లో ఒకటిగా ఉంది. అందువల్ల ఈ పోటీని ఒక రాష్ట్రం గెలుపు, మరో రాష్ట్రం ఓటమిగా కాకుండా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఆరోగ్యకరమైన పోటీగా చూడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రక్షణ రంగంలో భారత్ స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నౌకా నిర్మాణం, యుద్ధ విమానాల తయారీ, ఏరోస్పేస్ పరిశ్రమ, అధునాతన రక్షణ పరికరాల ఉత్పత్తి ఇవన్నీ వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రం వేగంగా మౌలిక వస్తువులు సిద్ధం చేస్తే ఆ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 30,000 కోట్ల మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ప్రతిపాదన దక్షిణ భారతదేశంలో కొత్త పారిశ్రామిక చర్చకు దారితీసింది. అంతిమంగా ఈ ప్రాజెక్టులు ఎక్కడ స్థిరపడతాయో కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, రాబోయే సంవత్సరాల్లో రక్షణ, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ మరింత తీవ్రంగా మారబోతోంది. దీనివల్ల ఉద్యోగాలు, అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది.